ప్రభుత్వ రంగంలోనే క్యాన్సర్ హాస్పిటల్ నిర్వహణ జరుగుతూ ఉంది రిమ్స్ ప్రాంగణంలో. తిరుపతిలో స్విమ్స్ ప్రాంగణంలో క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. అక్కడైతే టాటా ట్రస్ట్ వారు మరొక క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాన్సర్ ఉంటే హైదరాబాదు వెళ్ళవలసిన అవసరం లేదు. కొంతమంది ఏదో బసవతారంకి వెళ్ళాలా అంటారు. బసవతారకంగా అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. బసవతారంతో సమానంగా తలదన్నేలా ఇక్కడ వసతులు ఉన్నాయి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారని గమనించిన బాలకృష్ణ అమరావతిలోనే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభిస్తున్నారు. మరొక 18 నెలల కాలంలో 26 జూన్ నాటికి ఏదైతే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బంజారా హిల్స్లో ఉందో దాన్ని అమరావతిలో ప్రారంభించబోతూ ఉన్నారు. కనుక ఎవ్వరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అక్కడేదో బెంగళూరులో ఉంది, చెన్నైలో ఉంది, హైదరాబాదులో క్యాన్సర్ అని చెప్పి అమాయకత్వంతో పరిజ్ఞానం లేక అక్కడికి వెళ్తున్నారు. ఇక్కడ కంటే ఇక్కడ లేని వసతులు అక్కడ ఎక్కువగా ఏమీ ఒక్కడు కూడా లేదు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, ఇది మూలుగు మార్పిడి చికిత్స గతంలో ఉండేది కాదు. ఇప్పుడు మూలుగు మార్పిడి చికిత్సను ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవ అంటారు. ఇప్పుడు దాకా పెద్దవాళ్ళకి మాత్రమే మూలుగు మార్పిడి చికిత్సలు చేశారు ఈ క్యాన్సర్ హాస్పిటల్స్. ఇప్పుడు విజయవాడ నగరంలో ఉండే అమెరికన్ ఆంకాలజీ హాస్పిటల్ వాళ్ళు, అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్, దాన్ని AOI అంటారు, వాళ్ళు చిన్నపిల్లలకు కూడా ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్